ஸ்கொயர் 2 போயிருக்கோம். அதில் ஒரு 1500 ஸ்கொயர் ஃபீட் வந்து இப்போ வாட்டர் ப்ரூஃபிங் பண்ணிட்டாங்க. இன்னொன்று வந்து வாட்டர் ப்ரூஃபிங் பண்ணலையா, ஏதோ ஒரு வீடு மட்டும் லேயிங் கொஞ்சம் பெண்டிங் இருக்காங்க. அவர் கேட்கறதுக்கு என்ன லேயிங் ஒரு வீட்டில் பெண்டிங் இருந்தாங்க கொஞ்சமாக. அந்த 2 வீட்டில் முடிஞ்சிச்சு இல்லை, ஒரு வீடு ஃபுல்லாக முடிஞ்சிச்சு, ஒரு வீடு லேயிங் கொஞ்சம் பெண்டிங். மெட்டீரியல் இருக்கு 55 நாள் வரும். ఫస్ట్ అండి యాక్చువల్గా ఏమవుతుందంటే మనం కింద పక్క మనం ఆటోమేటిక్గా స్టార్టింగ్లో మనం కోటింగ్ నార్మల్గా వాటర్ కాకుండా వాటర్ ప్రూఫింగ్ కోసము మనం కింద లేయర్లో మనం ఆల్రెడీ వేసేస్తాం అనమాట. కోటింగ్ నార్మల్ బ్రష్తో అది వేసేస్తాం. అది అయిపోయినాక నెక్స్ట్ మనం సున్నం కుదే అని ఒకటి ఉంటుందండి, ఒక లేయర్. సెకండ్ వచ్చేసి మనకు శాండిల్ వస్తుందండి. ఓకే, దాని తర్వాత మనము ఈ మిక్సింగ్ సిమెంట్ ఇదంతా మిక్సింగ్, దాని తర్వాత 3 కోటింగ్ అది వచ్చేస్తుందండి. ఓకే, దాని తర్వాత ఈ టైల్స్ వస్తుంది. దీని మధ్యలో మళ్ళీ ఏం చేస్తారంటే నానో పౌడర్ ఒకటి ఉంటుంది, వైట్ సిమెంట్ ఉంటుంది, వైట్ పౌడర్ ఒకటి ఉంటుంది, విత్ కెమికల్స్ కామన్గా ఉంటాయి. ఓకే, ఇదండి. సో ఇది వేసిన తర్వాత కూలింగ్ అంటే హీట్ అనేది కిందకి లోపలికి పోనివ్వదు. సో పర్ఫెక్ట్గా ఇది జెన్యూన్ అండి. ఓకే, ఈ హైదరాబాద్లో ఇప్పటి వరకు ఎన్ని వేసారు? ఇందాక ఒక ఫ్లోర్ చూసాము, అలాంటివి ఎన్ని వేసారు? ఇంతకుముందు కూడా వేసామండి. అప్రాక్సిమేట్లీ ఇప్పుడు మా వరకు ఇప్పుడు 20 అబోవ్ ఉన్నాయండి. ఆల్రెడీ కంప్లీటెడ్ అనమాట. ఓకే, ఇంకా వేరే వాళ్ళు కూడా ఆర్డర్ చేశారు. ఇప్పుడు మీరు చూసుకునేది ఇప్పుడు ప్రజెంట్గా మేము చేస్తున్నాం, ఇట్స్ నాట్ కంప్లీటెడ్. ఇంకా వేరే కూడా వేరేకి వెళ్ళి కూడా ఉన్నాయి. ఇది ఎందుకు బేసిక్ అంటే మనం సమ్మర్లో మనం చూసుకున్నట్టయితే కానీ మనకి హీట్ ఎంత హెవీ ఉంటుందో మనకు తెలుసు. ఒక ఏసీ పెట్టుకున్నా కానీ ఇంట్లో కొద్దిగా బయటకు వచ్చినప్పుడు వరండాలకు వచ్చినప్పుడు హీట్ హెవీ వచ్చేస్తుంది. ఇది మొత్తం కంట్రోల్ చేస్తుంది. ఇది నాటి 1 ఫ్లోర్కు 2nd ఫ్లోర్కు 3rd ఫ్లోర్కి అనేది కాదు, ఇది పైన నుంచి కొద్దిగా కిందికి రానివ్వదు కదా హీట్ అనేది. అందుకోసం ఎక్కువ దీన్ని ఇప్పుడు இது புடல லைட்டாக ட்ராப்புக்கு இல்லை, ஓகே தான், அப்படி தான் நிற்கும். ட்ராப்பும் அப்படி தான் நிற்கும், அப்சர்வ் ஆகாது. అంటే ఇది వాటర్ ప్రూఫ్ కూడా. వాటర్ లోపలికి దిగదు. ఓకే, నేను ఒకసారి దాన్ని తిప్పి చూపించండి. రైట్, 8.5 mm, 8.5 to 9 mm థిక్నెస్. ఓకే, ఒక స్క్వేర్ ఫీట్ 9 mm ఉంటుంది. 30 to 30. గైస్, ఈ హౌస్కి టైల్స్ వేయడం అయిపోయింది. సో 3 కోటింగ్స్ వేస్తారు అని చెప్పారు. సో ఆ 3 కోటింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది అంట. ఒకసారి చెక్ చేద్దాం రండి. అండ్ వీళ్ళు చెప్పులు లేకుండానే నడుస్తున్నారు ఎండలో, బట్ కొంచెం కూడా హీట్ అవ్వలేదు. బట్ నేను కూడా ఒకసారి చెక్ చేస్తాను చూడండి. అంటే కొంచెమైనా హీట్ ఉండాలి కదా, బట్ నాకైతే హీట్ ఏమీ అనిపించలేదు. అలాగే అది కాకుండా పక్కన రూఫ్ ఉంది పైన, ఇంకా దాని మీద కూడా ఒకసారి చూద్దాము. దాని మీద కూడా ఎక్కేసి ఒకసారి అక్కడ కూడా చెక్ చేద్దాము. అది ఇంకా హైట్లో ఉంది కాబట్టి కొంచెం ఎండకి ఇంకా హీట్ ఎక్కే అవకాశం ఉంటుంది. సో అక్కడ తెలిసిపోతుంది అన్నమాట. టాప్కి వచ్చేసాం ఫ్రెండ్స్. మీరు కూడా కావాలంటే ఇది చేయించుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఒక పని చేయండి, ఫస్ట్ వెరిఫై చేసుకోండి. ఎందుకు అంటే ఆల్రెడీ చేసిన ఇల్లులు ఉంటాయి కదా, సో ఆ హౌసెస్ మీదకి వచ్చి మీరు ఇలాగే చెక్ చేసుకోండి. అసలు హీటే లేదు కొంచెం కూడా. ఆ ఎండకి మొహం మీద ఎండపడి మంట పుడుతుంటే కూలింగ్గా ఉంది. మీరు కూడా ఒకసారి చేయించుకోవాలి అనుకున్నప్పుడు ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఒకసారి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాతనే మూవ్ అవ్వండి. అండ్ ఇందులో ఎలాంటి మోసాలు ఏమి ఉండవు కాబట్టి మీరు ఒకసారి వెరిఫై చేసుకొని మీరు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసుకొని వాళ్ళ దీని గురించి రేట్ కూడా మాట్లాడుకోండి.
ఓకేనా.